For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బిఫోర్ వీడియోలో మనం బ్లంట్ ఇంజరీస్ గురించి అండ్ ఇంకో ఇంజరీస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం బర్న్ ఇంజరీస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఒక దగ్గర కాలింది అనుకుంటే దానికి మనకి ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి, అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ హోమియోపతిలో? సో బర్న్ అంటే గుర్తొస్తుందండి, కొంతమందిలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు వంటింటికి పోయినా కాల్చుకొని బయటకు వస్తుంటారు అనమాట. సో మూతి దగ్గర కాలడము, లేకపోతే చెయ్యి దగ్గర కాలడము, ఎక్కడో దగ్గర కాల్చుకొని వస్తుంటారు. సో వాళ్ళ కోసం ఒక సింపుల్ మెడిసిన్ ఉంటుంది. సో ఏ విధంగా బర్న్ అయినా, అంటే పెద్ద పెద్ద బర్న్స్, మళ్ళీ పెట్రోల్ పైన పడిపోయి గ్యాస్ లీక్ అయ్యి అట్లాంటి బర్న్స్ కాకుండా సింపుల్ బర్న్స్, మనము ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకోవడం, ఒంటిపైన ఏదైనా ఆయిల్, కొంచెం క్వాంటిటీలో ఆయిల్ పడడం, చిన్న పిల్లల పైన ఆయిల్ పడడం, అట్లాంటప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? సో ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే రన్నింగ్ వాటర్తో వాష్ చేయాలి. ఎక్కడైతే బర్న్ అయిందో రన్నింగ్ వాటర్తో వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత హోమియోపతిలో బెస్ట్ ఆయింట్మెంట్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే మనం క్యాంథారిస్ అంటాం. ఈ ఆయింట్మెంట్ ఇంట్లో పెట్టుకోండి. సో ఈ ఆయింట్మెంట్ ఏంటంటే బర్న్ ప్లేస్లో అప్లై చేసేయచ్చు, కంప్లీట్గా అప్లై చేసేయచ్చు. అదేవిధంగా ఈ మంట ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆయింట్మెంట్ పెట్టిన వెంటనే ఒక 1-2 సెకండ్స్కి లేకపోతే 5 సెకండ్స్కి మీకు మంట అనేది తగ్గిపోతుంది. చాలా చిన్నపిల్లలు కాల్చుకొని ఏడుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి పెట్టారంటే ఒక 2-3 సెకండ్స్కి లేదంటే ఒక 5 సెకండ్స్కి ఆ పెయిన్ అనేది పోతుంది అనమాట వాళ్ళకి. సో దీంతోపాటు ఏం చేయాలంటే క్యాంథారిస్ డైల్యూషన్ దొరుకుతుంది, 200 కానీ 30 కానీ డైల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఈ ఆయింట్మెంట్ వాడుతూ దాంతోపాటు ఈ 30 కానీ 200 కానీ 3 times లేకపోతే 4 times. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఒక 1 week వేసుకుంటే ఏమవుతుందంటే పెయిన్ తగ్గుతుంది, అక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది. సో చాలా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ క్యాంథారిస్ వల్ల. ఈ క్యాంథారిస్ అనేది ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకోవాల్సిన మెడిసిన్స్ అనమాట. బోత్ డైల్యూషన్ అదేవిధంగా ఆయింట్మెంట్ పెట్టుకుంటే చాలా మంచిది. సార్, నాకు ఒక డౌట్ వచ్చింది. చాలా వరకు ఏదైనా కాలిన తర్వాత మన పేరెంట్స్ చేసే ఫస్ట్ పని ఏంటంటే పేస్ట్ తీసి రాసేస్తుంటారు, అంటే పొక్కకూడదు అని. సో అలా చేయడం వల్ల ఏమైనా అంటే కరెక్టేనా సార్? అంటే అలా చేయొచ్చా? అది చాలా తప్పండి. సో బర్న్ ఇంజురీ అంటేనే ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లమేషన్ అయి ఉంటుంది. సో బాగా టిష్యూ డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ టిష్యూలో ఆ పేస్ట్లో ఏముంటాయంటే హై కెమికల్స్ ఉంటాయన్నమాట. సో ఆ కెమికల్స్ తీసుకొని మళ్ళీ పెడితే ఏమవుతుందంటే ఇరిటేషన్ అవుతుంది. ఇరిటేషన్ అయ్యి అక్కడ ఇంకా స్వెల్లింగ్ రావడము, లేకపోతే ఇంకా ఎక్కువ పెయిన్ రావడము, వాళ్ళకి ఇన్ఫెక్ట్ కావడము, ఇవన్నీ జరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లో బర్న్ అయిన ప్లేసెస్లో ఇంకోటి ఏం చేస్తారంటే పసుపు పెడుతుంటారు. పసుపు పెట్టడం కానీ, ఏదైనా కెమికల్స్ పెట్టడం కానీ, కొంతమంది పౌడర్ వేస్తుంటారు, టాల్కమ్ పౌడర్ వేస్తుంటారు. ఆ పౌడర్లు వేయడం కానీ, పేస్టులు పెట్టడం కానీ ఏది చేయకూడదు. సో దేంతో ఏం పని చేయాలో అది ఆ పనే చేయాలి. సో పేస్ట్ ఉన్నప్పుడు పళ్ళు దోమకాలి, పౌడర్ ఉన్నప్పుడు ఫేస్కు పూసుకోవాలి. అదేవిధంగా క్యాంథారిస్ ఆయింట్మెంట్ బర్న్స్కి వేయాలి, అంతే తప్పితే. సో ఒకదానికొకటి మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం అనమాట స్కూల్లో ఉన్నప్పుడు. సో ఆ రోజు స్కూల్కి పోకూడదు అంటే ఏం చేశానంటే పేస్ట్ తీసి కళ్ళలో పెట్టు, కళ్ళు బాగా రెడ్గా అయిపోతాయి. రెడ్గా అయినప్పుడు నాకు కళ్ళకు వచ్చింది, సో నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని తప్పించుకునే వాళ్ళం అనమాట. సో అట్లా పనులన్నీ చేయకూడదు. సో ఏ మెడిసిన్ లేకపోతే ఏ కెమికల్ దేనికి వాడాలో దానికి వాడడం మంచిది. సార్, ఇప్పుడు చాలా వరకు అంటే మనం ఇప్పుడు బర్న్ అయ్యే ప్లేస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ దెబ్బ తగిలినప్పుడు ఆయింట్మెంట్ రాయాలి, కానీ కొంతమందికి పూర్తిగా బర్న్ అయిపోయిన తర్వాత మచ్చలు కూడా ఉండిపోతాయి. మరి దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సో మచ్చలు అంటే మనకు మళ్ళీ దాంట్లో డిగ్రీస్ ఉంటాయండి. 1st degree బర్న్ అని, 2nd degree బర్న్ అని, 3rd degree, 4th degree బర్న్ అని. అదేవిధంగా మనకి ఏంటంటే పర్సంటేజ్ ఉంటుంది. Grade 1, Grade 2, Grade 3, Grade 4 అంటే మన బాడీలో ఎంత బర్న్ అయిందని. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే సింపుల్ బర్న్స్, ఎక్కడన్నా కాలింది, మచ్చబడింది, లేకపోతే ఫేస్ పైన కాలింది, మచ్చబడింది, ఇట్లాంటి దానికి హోమియోపతి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ యూజ్ చేసి ఏంటంటే చిన్నప్పుడు మచ్చ అయినా లేకపోతే ఎప్పుడైనా ఆ మచ్చలన్నీ పోవడం. అదేవిధంగా సికాట్రైసిస్ అంటారనమాట. సో కొంతమందికి ఏదైనా చిన్న కట్ అయిపోతే అక్కడ ఫైబర్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అటువంటి దానికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో అదే 3rd degree, 4th degree బర్న్స్ అనుకోండి, చాలా స్కిన్ డీప్లోకి వెళ్ళి మజిల్ బర్న్ అయిపోయి బోన్ వరకు వెళ్ళే అటువంటి దాన్ని మనము హోమియోపతిలో ట్రీట్ చేయలేం. దానికి ఏంటంటే కంపల్సరీ ప్లాస్టిక్ సర్జరీకే వెళ్ళాలి. సో నార్మల్గా సింపుల్గా, సో ఏదైనా మీకు ఆయిల్ పడింది, జస్ట్ స్కిన్ పైన కాలింది, చిన్నప్పుడు ఎప్పుడో కాలిపోయింది,
అది బ్లాక్ మచ్చ ఉంది, దానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సార్ మనం బర్న్ ఇంజరీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు మనం ఓపెన్ ఇంజరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ పైనుంచి అంటే వెళ్తూ స్కూటీ మీద నుంచి కింద పడ్డారనుకో, రోడ్డు మీద దెబ్బ రాకింది అంటారు. మరి అలాంటి వాళ్ళకి ఒకవేళ ఎక్కువ స్టేజ్లో ఉందనుకో, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ హోమియోపతిలో? సో దీన్ని ఓపెన్ ఇంజురీ అంటాము, లేకపోతే కట్ ఇంజురీ అంటాము. సో డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్గా అంటారు అనమాట. తెలంగాణ వాళ్ళేమో గీరుకోపోయింది అంటారు. సో ఆంధ్ర వాళ్ళేమో రక్కింది అంటారు. రాయలసీమ వాళ్ళేమో దోక్కోపోయింది అంటారు. సో ఒకటే ఇంజురీకి డిఫరెంట్ నేమ్స్. ఇవంతా ఓపెన్ ఇంజురీ, కట్ ఇంజురీ అంటాం అనమాట. సో దీనికి బెస్ట్ మెడిసిన్ వచ్చి హోమియోపతిలో క్యాలెండ్యులా అంటాం. ఈ క్యాలెండ్యులా అనేది మనకు బోత్ డైల్యూషన్ ఫామ్. సో ఇప్పుడైతే నేను మెడిసిన్ తేలేదు. సో బోత్ డైల్యూషన్ ఫామ్లో దొరుకుతుంది, అదేవిధంగా ఆయింట్మెంట్ ఫామ్లో కూడా దొరుకుతుంది అనమాట. సో ఎక్కడైతే ఈ కట్ అవుతుందో సో అక్కడ బాగా రన్నింగ్ వాటర్తో క్లీన్ చేసి, లేకపోతే రన్నింగ్ వాటర్ కంటే బెస్ట్ ఏంటంటే ఎవరన్నా ఇంజూరీ అయిన వెంటనే ఓపెన్ ఇంజూరీ అయిన వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కనే ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్ళండి. మెడికల్ స్టోర్కి వెళ్తేనే అక్కడికి ఒక NS ఇవ్వండి, నార్మల్ సెలైన్ అంటాం. సో అది స్టెరైల్ ఉంటుంది. సో నార్మల్ సెలైన్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసేసి వూండ్స్ అన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత ఈ క్యాలెండ్యులా ఆయింట్మెంట్ పెట్టండి. పొద్దున ఒకసారి, లేకపోతే మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి 2 times పెట్టినా సరిపోతుంది. ఈ ఆయింట్మెంట్ అది తగ్గేంత వరకు పెట్టండి. దాంతోపాటు ఇటువంటిదే క్యాలెండ్యులా మనకు డైల్యూషన్ దొరుకుతుంది అనమాట. ఈ డైల్యూషన్ 30 potencyలో కానీ 200 potencyలో కానీ పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోండి. సో 1 week తీసుకోండి. సో అదేవిధంగా ఏంటంటే మచ్చలు పడతాయి, బాగా దోక్కునింది అనుకోండి మచ్చలు పడతాయి అనమాట. ఆ మచ్చలు పడకుండా కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. క్యాంథారిస్ అనే మెడిసిన్ బోత్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా వాడచ్చు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంట్లో చిన్న పిల్లవాళ్ళు ఉన్నప్పుడు, ఎవరైతే సైకిల్ దొక్కుతూ ఉంటారు, రోడ్ పైన పడతారు, లేదా ఏదో అల్లరి పని చేసి తగిలించుకుంటూ ఉంటారు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఈ క్యాలెండ్యులా ఆయింట్మెంటు, ఈ క్యాలెండ్యులా డైల్యూషన్ పెట్టుకోవడం చాలా మంచిది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా మచ్చలు పడకుండా, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ కన్సర్న్గా ఉంటారు, వాళ్ళకి మచ్చలు పడకుండా ఈ ఆయింట్మెంట్ అనేది కాపాడుతుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.